కానీ కొంతమంది అనుకుంటారు అసలు గురువు అవసరం లేనే లేదు అని. ఎందుకంటే ఈ సమస్త జ్ఞానమంతా మనుషుల లోపలే ఉంటుంది అని. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే సమస్త జ్ఞానమంతా మనుషుల్లోనే ఉంటే మరి గురువు అవసరం ఏముంది? అలాగే ఎవరైతే ఇప్పటివరకు గురువుని ఆశ్రయించారో వాళ్ళు చేసింది తప్పనా? ఇప్పుడు దీనికి సమాధానం నేను మీకు ఒక ఉదాహరణతో చెప్తాను. ఒక కట్టె మండుతుందని తెలుసు కదా. ఆ మండటం అనే లక్షణం ఆ కట్టెలోనే ఉంటుంది. కానీ అది మండటానికి కావలసిన జ్వాలను బయట నుంచి అందించాల్సి ఉంటుంది. ఆ జ్వాలే గురువు. ఏ తాపమైతే ఆ కట్టెను మండిస్తుందో ఆ తాపమే గురువు యొక్క ప్రయత్నం. ఒకవేళ గురువు అతని ప్రయత్నం కూడా దూరంగా ఉండిపోతే అప్పుడు మనుషుల్లో ఉన్న జ్ఞానమంతా పూర్తిగా వ్యర్థమైపోతుంది. ఒకవేళ మీ జీవితంలో ఒక గురువుండి మీకు మార్గం నిర్దేశిస్తే, మీలో ఉన్న జ్ఞానాన్ని వెలిగిస్తే గనుక మీరు అతన్ని గౌరవించండి.